IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ నడిచింది. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు, చంద్రబాబు ఈవీఎంను హ్యాక్ చేశారు కాబట్టి వాళ్ళు పవర్లోకి వచ్చారని చెప్పేసి. వాళ్ళు కూడా ట్వీట్ చేశారు, మరి 151 స్థానాలు వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు ఉండే కదా, అప్పుడు ఎందుకు మీరు ఈ ట్వీట్ చేయలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు కూడా కౌంటర్ చేశారు. ఏం చెప్తారు సార్ ఈవీఎంల మీద? ఒకటండి, చాలా క్లియర్ కట్గా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా లేదా అన్నది సెకండరీ. కానీ ప్రజల్లో మీరు కోల్పోయిన విశ్వసనీయత ఎందుకు లెక్కేసుకోవట్లే. మీరు చేసిన తప్పులు మీరు రివ్యూ చేసుకోండి. మీరు శక్తులు కాదు, వ్యక్తులు మాత్రమే. మీరు ఫీల్ అయ్యారు. ఇక్కడ కేసీఆర్ గారు కానివ్వండి, అక్కడ జగన్ గారు కానివ్వండి, వీళ్ళు చాలా భగవంతుల తర్వాత వీళ్ళే భగవంతులు అంటే ఫీల్ అయ్యారు. నేను చాలామందిని అడిగానండి, యాదాద్రి ఏదైతే ఉందో, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గొప్పడా కేసీఆర్ గొప్పడా అంటే, ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఆ కేసీఆర్ గొప్పడా అనే పరిస్థితి అన్నట్టు. ఇంత నీచి ఇంత తయారు చేశారు సమాజాన్ని. ఎందుకంటే ఎదుటోడు మాట్లాడుతూ జైలు పంపించడం. అరే వినరాదంటారా భయ్, అసలు మీరు మాట్లాడుతుంటే పెట్టుకోరాదు, మీరు రాసిన వార్తలు దగ్గర పెట్టుకొని నువ్వు రివ్యూ చేసుకోరాదు అంటే, ఆ రివ్యూ చేస్తే ఎక్కడైతే దొంగతనాలు బయటకు వస్తాయి అనుకుంటారో వీళ్ళకి భయం. అందుకని ఏంటి కేసులు పెట్టడం, ఇది మాట్లాడటం. అందుకని ఈవీఎం ట్యాంపరింగ్లు అనేది ఇవాళ మాట్లాడుతున్నారు కదా. నీకు దమ్ముంటే 11 సీట్లలో నువ్వు రిజైన్ చేసిరా, బ్యాలెట్ పేపర్లో పెట్టి నువ్వు 11 గెలుస్తావు, నువ్వు కూడా గెలవు. ఛాలెంజ్ చేసి చెప్తున్నావు. జగన్ కూడా ఓడిపోతారు స్వయంగా. కేసీఆర్ రిజైన్ చేయమన్నాడు, కేసీఆర్ గెలుతున్నాం ఇప్పుడు. సరే, ఇప్పుడు వాళ్ళకేమో 11 సీట్లు ఇస్తే ఏపీ ప్రజలు, మరి కేసీఆర్కి 39 సీట్లు ఇచ్చినారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. టెలిఫోన్ ట్యాపింగ్ వల్లనే 39 సీట్లు వచ్చినాయి. లేకుండా ఉంటే 3 సీట్లకు పరిమితం అయి ఉండేటోళ్ళు. అంతేనా? డెఫినెట్గా 100%. తీమనండి ఇప్పుడు లిస్ట్ తీసి బయటకి ఓపెన్ డాక్యుమెంట్ చేయమనండి, దాన్ని వైట్ పేపర్ ఇవ్వమనండి. మనం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం కదా. మా ఫోన్లోనే ట్యాప్ చేశారు కదా. ట్యాప్ చేసిన లిస్ట్ అన్ని బయటికి ఏదో 20-30 మంది జర్నలిస్టుల పేర్లు కొన్ని మా పేర్లు బయటకు ఇచ్చారు. అసలు మేము పట్టించుకోవడం కూడా మానేసినాం. ఇక ఓడిపోయినటువంటి వాళ్ళు ఆల్రెడీ చచ్చిన పవన్ ఇంకేం తప్పుతామని పట్టించుకోవట్లేదు మేము అసలు. ఇంకా ఆయన చాలామంది అనుకుంటారు ఏదో ఇంకేదో ఉద్ధరిస్తాడని. ఆయన ఉద్ధరించేది లేదు, పగలబొడిచేది లేదు. ఈయన 5 ఏళ్ళు లేకపోతే ఈయన లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఈయన పగలబొడిచేది లేదు. ఇద్దరి జీవితాలు కొలాప్స్ అండి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ రావు ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ హరీష్ రావుకి ఇస్తే పార్టీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? హరీష్ రావు గతంలో ఉన్న హరీష్ రావు గారు వేరండి. ఓకే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి హరీష్ రావు పరిపాలన విషయంలో కూడా కొద్ది రోజులు ఆయన బాగానే ఉన్నాడు. ఇప్పుడు తప్పు జరిగిన దగ్గర ఆయన ఎప్పుడన్నా తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా? ఇంటర్మీడియట్లో పేపర్ లీకేజ్ అయింది, పిల్లగాళ్ళు చనిపోయినారు. నువ్వు ఎప్పుడైనా ఒప్పుకున్నావా? మీ పార్టీ ఇప్పటికైనా ఒప్పుకుంటుందా? తప్పులు మీరు చేసామని ఒప్పుకుంటారా? తప్పులు ఒప్పుకోలేనటువంటి ఏ రాజకీయ నాయకుడు అండి, ఎందుకు పెరికి వస్తారు వీళ్ళు? రెండోది, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, హరీష్ రావు గారికి ఎందుకు ఇవ్వాలి? మీ దాంట్లో బీసీలు లేరా, ఎస్సీ ఎస్టీలు లేరా? అంటే రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసే వాళ్ళు మీ దగ్గర లేరా? ఇక అంటే మీరు మీ పదవులలో మీరు తలుపెట్టోళ్ళే కావాలా? ఇంకా డెఫినెట్గా దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా. ఇంకోటి మీకు చెప్తున్నానండి, టీఎన్జిఓ సంఘానికి ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ దేశానికి రాష్ట్రపతి దళితులు కాగలిగారు. గుర్తుపెట్టుకోండి, దళితులు మైనార్టీలు కాగలిగారు కదా. తెలంగాణ టీఎన్జిఓ సంఘం ఏదైతే ఉందో ఇప్పటివరకు దళితులు అధ్యక్షుడు కాలేకపోయింది సార్. చూడండి ఎట్లుందో. వాళ్ళ హయాంలో వాళ్ళకి డబ్బాలు కొట్టారు. మళ్ళీ ఇదే టీఎన్జిఓ నాయకులు అప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి బుధాన్ని వేసుకుని మూసారు. ఇప్పుడు మన జర్నలిస్ట్ సంఘాలలాగానే జర్నలిస్ట్ సంఘాలు ఇక్కడ ఒక దగ్గర సభలు పెడుతూ చెప్తారు, మేము వాళ్ళ కోసం చాలా చేసినాం అన్నారు. ఎవరి కోసం ఫైట్ చేశారు ఈ జర్నలిస్ట్ సంఘాలు? ఈరోజు జర్నలిస్ట్ ఆ రాష్ట్ర అయితే మాట్లాడారు. అసలు మాట్లాడే దమ్ము ధైర్యం వెళ్ళకుందా? వీళ్ళు కాంప్రమైజ్ కూర్చోబెట్టిన ఈ సంఘాలు వచ్చి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ 39 సీట్లు రావడానికి కారణం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల. ఇంకోటి, డబ్బులు కూడా తీసుకెళ్ళింది కూడా ఒక అతను చెప్పాడు, కానిస్టేబుల్ విట్నెస్ ఇచ్చాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము మా వెహికల్స్లో తీసుకెళ్ళామండి అని చెప్పి. అన్ని చోట్ల ఇది మునుగోడు అంటే బై ఎలక్షన్స్ అనుకోండి, అన్ని చోట్ల వీళ్ళ అధికారం చేతిలో ఉందండి, పోలీసు చేతిలో ఉన్నారు. బానిసలాగా వాడుకున్నారు వాళ్ళని. చెప్పమనండి ఇప్పుడు కాదని. ఇప్పుడు ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నాం, మేము బానిసలాగా పనిచేయలేదని ఎవరు అనగలుగుతారా? ఇప్పుడు కొంచెం స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. మేము పోతే ఎక్కడన్నా కూర్చుంటే కొంచెం స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు. అంతకుముందు పోలీసు వాళ్ళు ఎంత బిజీగా ఉంటాడో తెలుసా సార్? మేము సబ్జెక్ట్ చెప్తే ఒక అన్యాయం జరిగిందని చెప్తే మళ్ళీ మేము కనిపించిన తర్వాత అయ్యో మర్చిపోయినాం అన్న, బాగా టైట్ ప్రోగ్రామ్ ఉన్నాం, మినిస్టర్ గారు ఉండే, ఎమ్మెల్యే గారు ఉండే, అట్లుండే. ఇప్పుడు మా ఏ మినిస్టర్ దగ్గర మాకు కనిపించట్లే. ప్రోటోకాల్స్ ఉంటుంది మీకు, వాళ్ళ శాంతి భద్రతల్లో వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి ఉంది, ఉండాలి కూడా. అట్లని వీళ్ళు కట్టుబానిసలాగా పనిచేయట్లేదు ఇప్పుడు.